బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా జేపీ చెరువు గ్రామ నల్లమల అడవి ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవస్థాన సమీపంలో లత్సమ్మ వనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీస్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శనివారం కావడంతో భక్తులు దైవ దర్శనం కోసం భారీగా వచ్చారు. ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇక దేవస్థాన ఈవో నాగయ్య మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనాన్ని నిలిపివేసి మిగిలిన భక్తులను సురక్షితంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆలయం నుంచి భక్తులను ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా బయటకు తరలించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఇక బండరాళ్లు దొర్లుతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఇక కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రకాశం జిల్లాలో కొండచర్యలు విరిగిపడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ టయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగస్వామి గుండం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రకాశం జిల్లా నల్లమల అడవిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడో కశ్మీర్లో వరదలు సంభవించినప్పుడు కొండచర్యలు విరిగిపడతాయని చూస్తూ ఉంటాం ఉత్తరాఖండ్ అటువంటి ప్రాంతాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఈరోజు కొండచర్యలు విరిగిపడుతున్న దృశ్యాలనైతే మనం చూస్తూ ఉన్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా మనం చూడవచ్చు. బండలు దొర్లుకుంటూ వస్తున్నాయి. కొంతమంది భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న దృశ్యాలను కూడా ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కొండచర్యల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. ఒక భక్తుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నెమలిగుండ్ల రంగస్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మొత్తంగా అక్కడ భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి ఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో దేవస్థాన సిబ్బందితో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన నల్లమల గుండ్ల రంగనాథస్వామి దేవస్థానం వద్ద అయితే భక్తులకి ఆ త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ రోజు ఏదైతే లచ్చమ్మ వనం వద్ద కొన్ని ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భక్తులైతే భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అనుకోకుండా కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడి రోడ్డు మీదకి రావడంతో భక్తులు అయితే భయాందోళన చెందారు. దీంతో భక్తులకి ఎలాంటి ప్రాణాపాయం లేనప్పటికీ మాత్రం భక్తుల్లో మాత్రం ఒకంత ఆందోళన నెలకొంది. అయితే ప్రధానంగా శనివారం కావడంతో ఈ ఏదైతే ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఈ నెమలిగుండం రంగనాథ స్వామి దేవస్థానానికి భక్తులైతే ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా శనివారం రోజుల్లో ఆ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే విరిగిపడిన సమాచారాన్ని అందుకున్న దేవస్థానం సిబ్బంది 12 గంటల నుంచే స్వామివారి దర్శనాన్ని నిలిపేశారు. ఏదైతే మిగిలిన భక్తులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడడం వల్ల భక్తులకి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి ఏదైతే దేవస్థానం సిబ్బంది చెప్పారు. అయితే భక్తులు ప్రయాణించే ప్రాంతంలో వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆలయ థ్యాంక్ యూ సుధాకర్.